ప్రైజ్ లార్డ్. జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరించబడు వరకు అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనందరితో చక్కనైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. పైనుండి ఆయన ఆత్మను కుమ్మరించబడే వరకు కూడా అరణ్యము ఫలభరితమైన భూమిగా, ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండబోతుంది. ఆమేన్. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మనతో, ఆయన వాక్యమును అవలంబించుకున్న మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క మాట యెషయా గ్రంథములో నుంచి ప్రస్తావించబడిన విషయం చూస్తే, ఈ యొక్క వచనం యొక్క దేవుని యొక్క మాట మీరు గమనిస్తే దేవుని యొక్క తీర్పును మరియు ఆ తర్వాత కలగబోయేటటువంటి పునరుద్ధానమును గురించి వర్తిస్తుంది. ఏంటి తీర్పు, ఏంటి పునరుద్ధానం అంటే, తీర్పు అంటే ఇదిగో దేవుని ఆత్మ దూరం కావడం వల్ల ఆనందకరమైన పట్టణాలన్నీ కూడా ఇల్లు పాడైపోయి ముండ్ల పొదలతో, పిచ్చి మొక్కలతో, బలురాక్షసి చెట్లతో అరణ్యముగా మారిపోయినటువంటి, ఎందుకు మారిపోయింది? దేవుని మాటకు లోబడకుండా వ్యతిరేకించబడిన వారు, దేవుడు ఆశీర్వాదము ఆప్ చేసినప్పుడు ఆ పట్టణాలు ఏమైపోతాయి అంటే చెరగా మారిపోద్ది, కష్టంగా మారిపోద్ది, ఫలభరితం ఉండదు. ఆయన అంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ దూరం కావడం వల్ల వచ్చే నష్టాలు. ఈరోజు దేవుని ఆత్మ కలిగినటువంటి ప్రియ దేవుని జనాంగమా, దేవుని ఆత్మకు దూరంగా మనం బ్రతకకూడదు. పరిశుద్ధాత్మతో మనం నిత్యము నివసించేవారుగా మనం ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, మార్పు, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ఏ విధమైన మార్పు, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు? ఎప్పుడైతే దేవుని ఆత్మ పైనుండి మరలా భూమి మీద కుమ్మరించబడుతుందో అప్పుడు ఆ అడారి కాస్త మళ్ళా ఫలభరితంగా అవ్వబోతుంది. ఆమేన్. ఈరోజు వాగ్దాన ప్రకారం మనం గమనిస్తే, మనము దేవుని ఆత్మకు తోడుగా జీవించకుండా, దేవుని ఆత్మలు బ్రతకకుండా ఉంటే ఒక భూమి, ఒక పట్టణము పాడైపోయినట్లుగా మన వ్యవస్థలో దేవుణ్ణి కలిగిన వారు దూరం అయిపోతే వారు బ్రతుకు ఏమైపోతుందో ఒకసారి గమనించండి. మనము దేవుని మీద ఆధారపడి ఆయన స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుచుకొని నమ్మకమైన జీవితం గలవారుగా బ్రతుకుదాం. ఆయన ఆత్మకు తోడుగా మనం వేటాడుకుందాం. అందుకని భక్తుడి దావీదు ఒక చక్కనైన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నువ్వు నన్ను విడిచి దూరం అవ్వద్దు, నువ్వు నాకు దూరముగా నువ్వు జీవించొద్దు. అందుకని అంటాడు కదా, నీవు నన్ను విడిచిపెడితే నేను ఎలాగైపోతానంటే నేను సమాధిలో పెట్టిన వాడితో సమానం. నీ కృప లేకపోతే, నీ అభిషేకం లేకపోతే, నీ సమృద్ధి లేకపోతే, నీ కృప వెంబడి కృపతో నన్ను నడిపించకపోతే ఒక చచ్చిన వాడు ఏమవుతాడండి? సమాధులు పెట్టబడతాడు. వాడితో సమానం. ప్రభువా, నేను అలా ఉండకూడదని ప్రభువుని అడుగుతున్నాడు. ఈరోజు మనం కూడా దావీదు వలె దేవుని ఆత్మను పొందుకొని, దేవుని శక్తిని పొందుకొని, దేవుని కొరకు నిలబడి పట్టణమును ఆత్మను పోగొట్టుకున్న వారిగా కాకుండా ఆయనతో ఫలభరితమైనటువంటి వారిగా జీవిద్దాం. ఎలాగునంటే నీటి కాలువయారున నాటబడిన చెట్టు వలె ఉందుముగాక. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ పాదల చెంతకు వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యము ద్వారా మా పట్ల నీ ఉద్దేశములు సఫలపరిచి దీవించమని, వాక్యానుసారమైన జీవితములు ప్రతి బిడ్డను నిలబెట్టుకుంటారని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మాకు కావలసిన ప్రతి ఈవులతో తృప్తిపరచమని క్రీస్తు నామంలో ప్రార్థించుకున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనం దీవించును గాక. ఆమెన్.